హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ చరిష్మా. మా అబ్బాయికి మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్ అయిందనమాట, బ్రిడ్జ్ కోర్సు. ఇప్పుడు చైతన్య స్కూల్లో జాయిన్ చేశాము. ఇంకా ఫస్ట్ రోజు కదా కొత్త స్కూల్కి వెళ్ళడము. సో అందుకని దేవుడికి నేను ముందే దీపం పెట్టేశాను. పెట్టి వాడిని ఇంకా దండం పెట్టుకోమని చెప్పాను. దండం పెట్టుకున్నాక ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యేది 8:15కి అనమాట. వీళ్ళు ఇక్కడ 8:05కి అలా బయలుదేరుతారు. ఇంకా బయలుదేరేటప్పుడు ఎదురింట్లో అబ్బాయి కానీ సేమ్ స్కూలే, తను ఫస్ట్ నుంచి అదే స్కూలు. ఇప్పుడు మేము స్కూల్ చేంజ్ చేసామన్నమాట. ఈరోజు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామమ్మా అని చెప్పాడు. ఓకే అని చెప్పి చేశానమాట. ఇంకా వచ్చి రాగానే వెళ్ళి చూస్తున్నాడు అనమాట, నేను చేశానా లేదా అనేసి. బిర్యానీ ఎలా వచ్చింది, పొడి పొడిగా వచ్చిందా, ఎలా వచ్చిందో చూసి మీకు ఒకవేళ నచ్చిందంటే ఫుల్ రెసిపీ అయితే వీడియోలో ఉంటుంది, మొత్తం చూడండి. ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. బిర్యానీ బాగా చేశాను అంటే ఒక కామెంట్ చేయండి నైస్ అని. పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ కొంచెం మసాలా తక్కువ వేసి అన్నం పెట్టేస్తాను. మేము కూడా మొత్తం కలపను దమ్ బిర్యానీ అయితే, ఎందుకంటే కొంచెం ఇట్లా వేసుకొని ప్లేట్లో వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది కాబట్టి. సో మేము కలపకుండానే మసాలాతో పాటు ప్లేట్లో వేసేస్తాను అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, రెసిపీ స్టార్ట్ చేస్తానన్నమాట. దమ్ బిర్యానీ, మేము దమ్ బిర్యానీలోకి రైతా ఉన్న తినేస్తాం, కానీ మా హస్బెండ్ అతనికి పులుసు కావాలి, చికెన్ పులుసు అయినా ఏదైనా పులుసు కావాలి. అందుకని తన కోసం మాత్రమే చికెన్ పులుసు చేస్తాను నేను. ఇంకా మేము రైతా ఉన్నా తినేస్తామన్నమాట. మాకు పులుసు ఏం అవసరం లేదు, చేసినా కానీ మేము వేసుకోము. ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. మా హస్బెండ్ వచ్చి 3/4 kg చికెన్ తెచ్చాడనమాట బిర్యానీ కానీ సపరేట్గా. 3/4 kg చికెన్కి నేను ఒక 2.5 గ్లాస్ రైస్ అయితే వేస్తాను. చికెన్ ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. చికెన్ అంతా బాగా కడిగేసుకొని నీళ్ళు పోయేదాకా వడగట్టుకోవాలన్నమాట. వడగట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా మిస్ అయ్యి నేను మటన్ మసాలా తెచ్చేసాను అనమాట. ఎట్లనో చూశాను, ఇంకా గరం మసాలా మిస్ అయింది, అందుకని తెచ్చి మళ్ళీ వేసాను అనమాట. ఇంకా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత పెరుగు కొంచెము ఎక్కువైనా కానీ మనకు కింద అడుగు అంటకుండా వస్తుంది. తర్వాత చిల్లీ పొడుగ్గా కట్ చేసి వేసేస్తాను అనమాట. అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా అన్నీ చిన్న చిన్నగా కట్ చేస్తానన్నమాట నేను. ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి ప్లేట్లో వేసినా కానీ క్లమ్జీగా ఉండిందనుకో వాళ్ళు ఏరి అని చెప్తుంటారు. అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తాను. అదంటే అది వాళ్ళకి కొంచెం పెద్ద లీవ్స్ కనిపిస్తే ఎత్తమంటారు, ఇట్లా ఉంటే తినేస్తారనమాట. సో అందుకని ఇలా కట్ చేసి వేసేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చి లెమన్ కూడా ఒక హాఫ్ అయితే వేస్తానన్నమాట. నేను తీసుకునే క్వాంటిటీకి హాఫ్ అయితే వేస్తాను. నేను 3/4 kg చికెన్ తీసుకున్నాను, దాంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయ అయితే వేస్తాను. తర్వాత పెరుగు కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ మనకు అడుగు అంటకుండా ఉంటుందని చెప్పాను కదా, దానికి తగినట్టు వేసుకోవచ్చు. ఆయిల్ ప్లస్ గీ మా ఇంట్లో మా ఆయన కొంచెం తక్కువ తింటాడు కాబట్టి నేను తక్కువ వాడతాను, కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చి కారము, ధనియాల పొడి, పసుపు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని పెట్టుకున్నాం అనుకో మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. వేసిన వెంటనే పక్కన పెట్టేసామనుకో ఇవి వేసాము అని గుర్తుంటుంది అనమాట. కారము, ధనియాల పొడి, పసుపు వేసాను. దాని తర్వాత హోల్ గరం మసాలా, ఇంకా అన్ని మసాలా ఐటమ్స్ యాడ్ చేయాలి. అంటే ఇంకా మసాలా ఐటమ్స్ అంటే హోల్ గరం మసాలా అంటాం కదా, చెక్క, లవంగాలు, కొంచెం పాచి కలర్లో ఉంటుంది, అది ఆకు పేరేదో నాకు తెలీదు, స్టార్ వస్తాయి కదా స్టార్ పూలు, ఇంకా 6 ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర, అవన్నీ వేస్తానన్నమాట. అన్నీ కొంచెం తక్కువే వేసుకుంటాను, ఎందుకంటే పిల్లలు మరీ ఘాటు ఉన్నా కానీ తినరు, అందుకని కొంచెం తక్కువే వేస్తానన్నమాట. అన్నీ అయిపోయిన తర్వాత తీసేసి ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందే వేశాను, కానీ వీడియో ఎడిట్లో ఎందుకో మిస్ అయ్యి వెనక్కి వచ్చిందనమాట. బాగా ఫ్రై చేసేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కానీ వేస్తాను. వేసే కలిపి పెడితే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. ఫ్రెష్గా రుబ్బిన అల్లం పేస్టు 1.5 టేబుల్ స్పూన్ అనమాట.
ఇంకా అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 to 1.5 అవర్ నాన్నా కానీ సరిపోతుంది. ఒకసారి నాకు టైం లేక నేను వెంటనే కానీ చేసేసాను, అప్పుడు కానీ బాగానే వచ్చిందనమాట. ఇంకా ప్లేట్ మూసి ఫ్రిడ్జ్లో అంతా ఏం పెట్టాల్సిన అవసరం లేదు, 1 అవరే కాబట్టి బయట పెట్టినా కానీ మనకు మంచి టేస్టే వస్తుంది. ఇంకా చికెన్ పులుసు అని చెప్పాను కదా, చికెన్ కర్రీ, ఇంకా దానికోసం అయితే రెడీ చేస్తున్నాను. మసాలా కాబట్టి నేను కొంచెం వేరేగా చేస్తాను అనమాట. ఫస్ట్ చికెన్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం ఆ వాటర్ అంతా పోయే వరకు ఉడికించి, దాని తర్వాత కారం వేసి ముక్కలు మాత్రం తనీగా ఉడకబెడతాను అనమాట, పీసెస్ని. ఇంకా పక్కన నేను మసాలా అయితే వేస్తాను. ఏమేమి మసాలా వేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకుంటాను అనమాట. ఆనియన్ కొంచెము పైకి ఎగరేసి కట్ చేద్దాం అనుకున్నాను, అది రాలేదన్నమాట. ఇంకా అందుకని ఎందుకులే టైం వేస్ట్ అనేసి మళ్ళీ నార్మల్గా 1.5 ఆనియన్ ప్లస్ అల్లము, తెల్లగడ్డ, చెక్క, లవంగాలు, కొన్ని ధనియాలు, ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా గ్రైండ్ చేసుకునేస్తాను అనమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా అది సపరేట్గా నేను ఇది చేస్తానన్నమాట, సపరేట్గా వేయించుతాను పచ్చి వాసన పోయే వరకు. నేను మసాలాకంతా రెడీ చేసుకునే లోపల చికెన్లో నీళ్ళన్నీ నీసు వాటర్ అంటాం కదా, అవన్నీ పోయిన తర్వాత కొంచెం ముక్కకి కారము ఉప్పు పడితే బాగుంటుంది కదా అని కొంచెం కారం వేసి నీళ్ళు వేస్తాను అనమాట, బాగా ఉడికేదానికి. ఆ నీసు వాటర్లోనే మనకు ఉడకదు కదా, అందుకని మళ్ళీ కొంచెం కారం వేసి నీళ్ళు వేస్తాను అనమాట. మసాలా గ్రైండ్ చేసేద్దాం ఇప్పుడు. ఇంకా బాండీలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసిన తర్వాత, ఆవాలు అయితే వేయను నేను చికెన్కి. చాలామంది వేస్తారు, కొంతమంది వేయరు అనుకుంటా నాకు తెలిసి. నేనైతే వేయను, ఎందుకో తెలీదు, అది అలానే అలవాటు అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంట్లో వేయరు, అందుకని అక్కడే వంట కొంచెం నేర్చుకున్నా కాబట్టి ఆవాలు వేయను అనమాట. కరివేపాకు వేసేసి ఇంక మసాలా వేసి బాగా ఫ్రై చేస్తాను అనమాట. ఫ్రై చేసి అది పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేస్తాను. ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అంతా మనకు పైకి తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు బాగా ఫ్రై అయినట్టు అనమాట. ఇంకా మసాలాలో కొంచెం కారము, కొద్దిగా ఉప్పు వేస్తాను అనమాట, సాల్ట్ వేస్తాను. ముక్కల్లో వేసాను కదా, అది మరి సాల్ట్ ఎక్కువైతే తినలేము, కారం వేసాను అనమాట. చూసి మనకు తగినంత వేసుకోవాలి, ఎంత చికెన్ తెచ్చుకుంటామో దానికి తగినట్లయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా ఫ్రై, అంటే చెప్పాను కదా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేగనిస్తాను. అంత లోపల చికెన్ కానీ ఈ పక్క ఉడికిపోతుంది, ఇది వేగే లోపల అది అయిపోతుంది అనమాట. ఈ చికెన్లో ముక్కల్లో వేసిన వాటరు సగం అయిపోయిన తర్వాత మనము ఈ మసాలా వేగిపోయినా కానీ వేసుకోవచ్చు. వేసుకొని మసాలాలో కానీ కొంచెంసేపు ఉడకనిస్తే మనకు మసాలా కానీ ముక్కకు పడుతుంది. ఇంకా బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. బియ్యము నానబెట్టేశాను, బియ్యంలో కొంచెము ఉప్పు, కొంచెం ఆయిల్, ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీ వేసాను అనమాట. ఇలాచీ కొంచెం స్మెల్ కోసము. బిర్యానీ ఆకు అది అందరూ కామన్గా వేస్తారు. ఆయిల్ వేస్తే మనకు మెతుకులు అతుక్కోవంట, అందుకని ఆయిల్ వేస్తాను అనమాట. చూడండి ఎంత బాగా నూనె పైకి తేలుతుందో. ఇట్లా బాగా వేగిన తర్వాత ఇంకా నీళ్ళు అయిపోయిన తర్వాత ఈ మసాలా అంతా ఎత్తి వేసేస్తానమాట. నెక్స్ట్ స్టవ్ ఖాళీ అయింది కాబట్టి బిర్యానీకి పెట్టేశాను, బిర్యానీ బేషన్. ఇంక పెట్టిన తర్వాత ఇంకా మొత్తము పెట్టుకున్నాం కదా దమ్ బిర్యానీ కోసం అనేసి, ఇంకా ఆయిల్, నెయ్యి ఏం వేయనమాట. బిర్యానీ ఆకు అప్పుడు మర్చిపోయినాను, అందుకని ఇందాక వేసాను, సరేలే ఏం కాదులే అనేసి. ఒక్కొక్కటి అలా మిస్టేక్ జరుగుతుంటాయి అన్నమాట. ఆయిల్ ఏం వేయకుండా ఉత్తది ఇది వేసేస్తానమాట. వేసేసి ఒక మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు ఒక 15 మినిట్స్ అలా ఉడకనిచ్చి, మనము ఇటుపక్క మనకు కర్రీ అవుతుంది కదా, అది అయిపోయిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెడితే ఇప్పుడు రైస్ పెడతాము. రైస్ అయిపోయేసరికి ఇది కానీ మనకు అయిపోయేలాగా మనము టైం క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అంతలోపల ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా పైన అన్నం పైన వేసేదానికి నేను కట్ చేసి ఇంకొక స్టవ్ కానీ ఖాళీ అయ్యేసరికి ఇటుపక్క రైస్ పెట్టాను. రైస్ కూడా అయిపోయింది. మనం జల్లిగంటితో తీసుకుంటే రైస్ మనకు విరిగిపోకుండా వస్తుందన్నమాట. నేను ఎలా చేస్తున్నానో చూడండి, మీరు కానీ ఇలానే చేస్తే ఓకే, పర్లేదు. ఒకవేళ తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారని చెప్తున్నాను అనమాట. ఇలా జల్లిగంటితో తీసుకున్నాం అనుకో మనకు రైస్ అంతా విరిగిపోకుండా వస్తుందన్నమాట.
నేను చెప్పాను కదా టైం క్యాలిక్యులేట్ చేసుకొని మనం రైస్ పెట్టుకోవాలి అని. అంత లోపల మసాలా కానీ అయిపోయింది దమ్ బిర్యానీకి. ఇంకా సో ఇది బాగా కలపెట్టుకొనేసి ఇంకా రైస్ వేసేసుకోవడమే అనమాట. రైస్ వేసుకునేటప్పుడు మనము కలర్ వాటర్ అయినా కలుపుకోవచ్చు, లేదా ఫుడ్ కలర్ అంటాం కదా అదైనా కలుపుకోవచ్చు, లేదంటే నెయ్యి కొంచెం వేడి చేసి దాంట్లో పసుపు వేసి కానీ వేసుకోవచ్చు. నేను అంత టైం లేదు నాకు ఈరోజు, కొంచెం హడావిడిగా ఉంది. 12:30కే వచ్చేస్తాడు. సో అందుకని నేను కలర్ వాటరే కలిపేసాను అనమాట. ఇది కొంచెం బేషన్ పెద్దది కాబట్టి ఓన్లీ 1 లేయరే వస్తుంది. సో అందుకని నేను అన్నం అంతా ఒకటేసారి వేసేసి దాన్ని ఈవెన్గా సర్వ్ చేసేస్తాను అనమాట. ఇంకా ఒకటే మనం కలర్ వాటర్ ప్లస్ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకుంటాం అనమాట. వేసేసుకొని ఒక చపాతీ పెనం ఉంటుంది కదా, చపాతీ పెనం పైన పెట్టుకుంటే మనకు అడుగంటకుండా ఉంటుంది. ఎందుకంటే అది కింద కొంచెము అంత వేడి డైరెక్ట్గా తగలదు కదా, అందుకనమాట. అది చపాతీ పెనము స్టార్టింగ్లో 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక 30 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మనము. ఎందుకంటే కింద పెనం వేడెక్కాలి కదా, అందుకని 1 మినిట్ అలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. దమ్ పెట్టడానికి మనము రైస్ ఉడికిస్తాం కదా, రైస్ ఉడికించిన నీళ్ళే కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి దానిపైన పెడితే మనకు బయట ఆవిరంతా పోకుండా ఉంటుందన్నమాట. అందుకని ఇలా పెట్టాను నేను. ఇంకా అదయ్యే లోపల ఇంకా మొత్తము ఆనియన్, లెమన్ అన్నీ కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ తినేటప్పుడే ఎందుకులే ఇప్పుడు టైం ఉంది కదా అన్నట్లు కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అయిపోయిందనమాట, బిర్యానీ అయిపోయింది. దించి కొద్దిసేపు ఒక 15 మినిట్స్ అలా కలబెట్టకుండా అట్లనే పెట్టేసామనుకో అది బాగా నలిగిపోకుండా అది ఇరిగిపోకుండా వస్తుంది అనమాట. చూడటానికి ఎమ్మీగా ఉంది కదా, టేస్ట్ కానీ ఎమ్మీగా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తూ తింటామన్నమాట. వీక్లీ వన్స్ లేకపోతే 2 వారాలకు ఒకసారి చేస్తాను. పిల్లలకి బయట బిర్యానీ పెట్టడం కన్నా మన ఇంట్లో మనం వండుకోవడం బెస్ట్ కాబట్టి నేను ఇలా వండుతూ ఉంటాను అనమాట 2 వారాలకు ఒకసారి. ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.